గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా సామెతల గ్రంథం 25వ అధ్యాయం 28వ వచనాన్ని ధ్యానించుకుందాం. ప్రాకారము లేక పాడైన పురము ఎంతో తన మనసును అణుచుకోలేని వాడును అంతే. ఒక ఇంటికి బౌండరీ వాల్ లేకపోతే చాలా డేంజరస్. మన ఇంటికి తలుపులు గడియలు ఉండడం ఎంత అవసరమో చుట్టూరు ప్రహారీ గోడ ఉండడం కూడా అంతే అవసరం. ప్రహారీ గోడ లేకపోతే దొంగలు లోపలికి వస్తారా అని కాదు, దొంగడు ప్రహరీ గోడను దూకన్నా వస్తాడు. కానీ జంతువులు, పాములు, తేళ్ళు, విషపురుగు లాంటివి అంత ఈజీగా దాటలేవు. మనకి అన్ని విధాలుగా జంతువుల నుండి అవ్వచ్చు, విషపు పాముల నుండి అవ్వచ్చు, లేక విషపు మనుషుల నుండి అవ్వచ్చు, మరి దేని నుండి అయినా సరే దుష్టుల నుండి మన ఇంటిని సంరక్షించుకోవడానికి కాంపౌండ్ వాల్ కట్టుకుంటాం. అది కూడా సరిపోకుండా ఇప్పుడు మనం ఆ కాంపౌండ్ వాల్ పైన మరలా ఎలక్ట్రికల్ ఫెన్సింగ్ వేసుకుంటాం, దుష్టులు దాన్ని దూకి రాకుండా. ఎందుకంటే వీ వాంట్ టు బీ వెరీ సెక్యూర్డ్. మనం చాలా క్షేమంగా ఉండాలని మన యొక్క ఇంటిని, మన కుటుంబాన్ని కాపాడుకోవడానికి మనం చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. దానికంటే ముఖ్యమైనది ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు, ఒక ప్రహరీ గోడ లేకపోతే ఇల్లు ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో, ఆందోళనకరమైన పరిస్థితులు ఉంటుందో, తన మనస్సును అణుచుకోలేని వాడు కూడా అంతే. తన మనసు అణుచుకోకపోతే ఏమవుతుంది? మనసుకి అనేకమైన కోరికలు వస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి పరిస్థితులు మనకు నచ్చినప్పుడు సడన్గా కోపం వస్తుంది. ఆ కోపాన్ని అణుచుకోలేకపోతే బైబిల్ చెప్తుంది, కోపపడుడి కానీ పాపము చేయకుడి. కంట్రోల్ తప్పిన కోపము ఏ పాపమైనా చేస్తుంది. పాపపు మాట, పాపపు క్రియ చేస్తుంది. అలాగా మన యొక్క భావోద్వేగాలను మనం కంట్రోల్ చేసుకోకపోతే, అదుపులో పెట్టుకోకపోతే కోపంతో పాపం చేస్తాం, లేక అపవిత్రమైన కోరికొచ్చి పాపం చేస్తాం, లేక ఎక్కువగా బాధపడిపోయి డిప్రెషన్కి వెళ్ళిపోయి కూడా విశ్వాసంలో వెనుదిరుగుతాం. కనుక మన మనస్సును కంట్రోల్లో పెట్టుకోవడం చాలా అవసరం. గొప్ప గొప్ప వారే ఆ మనసును కంట్రోల్లో పెట్టుకోలేక ఐఏఎస్, ఐపీఎస్ చదువుకున్న వాళ్ళే పాపం చేసి అనేకమైన కష్టాల పాలవుతున్నారు. మన మనసును మన స్వాధీనంలో పెట్టుకోవడం అనేది ఏ చదువు ద్వారా, ఏ జ్ఞానం ద్వారా వచ్చేది కాదు. మన శరీర పరమైనటువంటి శక్తికి లేక మన మేధస్సుకి అతీతమైనది. ఓన్లీ ఆత్మ ద్వారా మాత్రమే సాధ్యం. అపోస్తులైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు 9 ఆత్మ ఫలము గురించి చెప్తూ 9వది ఆశా నిగ్రహము అన్నారు. దేవుని పరిశుద్ధాత్మ మనలోనికి పంపి ఆయన మనలో ఉన్న కోరికలను, ఆశలను నిగ్రహించే శక్తి ఇస్తారు. ఆ శక్తి ద్వారా మాత్రమే మనం అన్ని నిగ్రహించుకోగలం, కానీ మన సొంత శక్తి సరిపోదు. అందుకనే పౌలు భక్తుడు అంటాడు, తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో, దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మని ఇచ్చాను కానీ పిరికితనం గల ఆత్మని ఇవ్వలేదు. ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను దేవుడిచ్చాడు. ఆ ఆత్మ మనలో పోయి ఈ లోకపు ఆత్మ, దురాత్మ, వ్యర్థపు అపవిత్రమైన ఆత్మలు మనలోకి ప్రవేశించడం ద్వారా ఒరిజినల్గా దేవుడిచ్చిన ఆత్మను పోగొట్టుకుంటున్నాం. మరలా యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రావాలి, ఆయన పాదాలు పట్టాలి, ఎడతెగక ప్రార్థన చేయాలి. ప్రార్థనా లోపమే మనలో బలహీనపరచు ఆత్మ మనలోనికి వచ్చి మనల్ని మనం కంట్రోల్ చేసుకోలేని బలహీన స్థితికి దిగజారిపోతున్నాం. ప్రార్థన చాలా అవసరం. అందుకని యేసుక్రీస్తు ప్రభు చెప్పారు, మీరు శోధనలో పడకుండాలాగున మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 40-41 వచనాలు ఉంటుంది. భారంగా ప్రార్థన చేద్దాం. భక్తుడైన సొలొమోను లాంటి వాడు మహాజ్ఞాని, కానీ పాపంలో పడిపోయాడు. దావీదు మహాయుద్ధ వీరుడు, అందుకనే మహాజ్ఞాని సొలొమోను అంటాడు సామెతల గ్రంథం 16వ అధ్యాయం 32వ వచనంలో, పట్టణమును పట్టుకొని వాడి కంటే తన మనసును స్వాధీనంలో పెట్టుకుని వాడు శ్రేష్ఠుడట. దావీదు మహారాజు ఎన్నో పట్టణాలు జయించాడు. ఒక బలహీనమైన పరిస్థితుల్లో తన మనసును స్వాధీనంలో పెట్టుకోలేకపోయాడు. పాపం చేసిన తర్వాత, ప్రభువా నాకు స్థిరమైన మనసు ఇవ్వు ప్రభు అని అడిగాడే కానీ ముందు ఎప్పుడు భక్తుడు అలాంటి ప్రార్థన చేయలేదు. వాళ్ళందరి జీవితాలు మనం తెలుసుకుని మనము ఖచ్చితంగా చేయవలసిన ప్రార్థన పరలోకం ప్రార్థన అంటాం కదా, ప్రభు నేర్పిన ప్రార్థనలు యేసయ్య అన్నారు, మమ్మల్ని శోధనలోనికి తెక దుష్టుని నుండి, కీడు నుండి తప్పించు ప్రభు అని ఎప్పుడు ప్రార్థన చేయాలి. శోధన నుండి రక్షించే శక్తి నీకే ఉంది.
రక్షింపబడే శక్తి నాకు లేదు, నువ్వే రక్షించువాడువయ్యా. నాలో ఉన్న ఆత్మని నేను నాయన నీ ఆత్మతో బలపరుచుకొని, నా మనస్సును కంట్రోల్లో పెట్టుకుని, నా ఆశలను నిగ్రహించుకొని, నాకు ఇంద్రియ నిగ్రహ శక్తిని నీ ఆత్మ ద్వారా పొందుకొని, నీకు ప్రీతికరంగా జీవించే జీవితమే నాకు ఇవి యేసయ్య అని దేవుని అడుగుదాం. యేసయ్య మన ప్రార్థన, మన దేన స్థితిని చూచి మనల్ని రక్షించి, మన ఆశలు నిగ్రహించుకొని, యేసయ్యకు ప్రీతికరంగా మనల్ని జీవింప చేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు ఇచ్చిన ఈ వాక్యం బట్టి వందనాలు. ధ్యానించిన వాక్యం మా అందరి జీవితంలో రక్షణ వాక్యముగా, దీవెన వాక్యముగా ప్రార్థించుకుని, నీ దయ పొందుకుని, నీ ఆత్మను పొందుకుని, ఆశా నిగ్రహముతో మేము దీవింపబడి, అయా పాపము చేయకుండా నీకు ప్రీతికరంగా జీవించే జీవితం మాకు దయచేయండి యేసయ్య. ఈ ఉదయకాల్సిన ఈ వాక్యమును అయా అంగీకరించి నీకు ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిపై నీవే దయ చూపమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం మనకు తోడుండి నడిపించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.